హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే వార్తల్లో కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో మాత్రమే కనిపించే రేణు దేశాయ్ గారు ఇప్పుడు తరచుగా నెట్టింట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారు తన 2 పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. అయితే రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో నటించనున్నారు. రేణు దేశాయ్ తెలుగు సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు రేణు దేశాయ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ గారు యానిమల్స్ కోసం, చిన్నపిల్లల కోసం ఫండింగ్ ని కలెక్ట్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ ను కూడా తోచినంత సహాయం ఇవ్వమని అడుగుతూ జంతు ప్రేమికురాలిగా నిరూపించుకున్నారు. అయితే తాజాగా రేణు దేశాయ్ గారు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ప్రముఖ రచయిత అయిన థామస్ పైన్ చెప్పిన ఒక స్ఫూర్తిదాయకమైన మాటను పంచుకున్నారు. నిజాయితీగా ఉండాలంటే ఎవరినైనా నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలని, ఎవరిని నొప్పించడానికి కూడా భయపడేవాడు ఎప్పుడు నిజాయితీగా ఉండలేడని అనే కోట్ ని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ని ఎవరి కోసం చేశారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.